హాయ్ ఆల్. ఇవాళ మనం ఒక యమ్మీ అండ్ టేస్టీ గుత్తి వంకాయ కూరని చూసేద్దాము. ఫస్ట్ వంకాయల్ని సాల్ట్ వేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఘాట్లు పెట్టేసుకొని అంటే లైక్ 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని బాగుందా లేదా చూసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొంచెం పల్లీల్ని ఫ్రై చేసుకోవాలి. అంటే ఇవి సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లోపల నుంచి కాలాలి. తర్వాత కొంచెం నువ్వుల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి సౌండ్ వస్తాయి కదా, సో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా కొంచెం స్పైసెస్, దాంతోపాటు కొంచెం కొబ్బరి పొడి ఇవి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కూడా బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఆరాక మిక్సీలో వేసుకొని కొంచెం ఇంకా వెల్లుల్లి ఆనియన్ వేసుకున్నాను, ఒక ఆనియన్ గ్రేవీ కోసం. ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఇంకొక బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో మనం ఇందాక ఘాట్లు పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయలని దీనిలో వేసుకొని ఒక 60% అలా మగ్గనివ్వాలండి. ఎందుకంటే గ్రేవీలోనే మొత్తం మగ్గాలంటే టైం ఎక్కువ పడుతుంది అండ్ టేస్ట్ కూడా బాగోదు. ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. పక్కా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని దీనిలో జీరా, సోంపు, ఆవాలు వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. ఇంకా దానిలోనే ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో అనమాట. ఇవెందుకు? గ్రేవీ కోసం. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. పక్కా ట్రై చేయండి. ఇది ఆనియన్ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళకి ఇది వండి పెట్టండి, ఇంప్రెస్ అయిపోతారు. చాలా బాగుంటుంది. ఇందులో ఇంకా కొంచెం సరిపడా సాల్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకున్నాం కదా, కొంచెం పసుపు వేసుకొని దీన్ని ఇంకొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం ఏదైతే ఆనియన్ పేస్ట్ వేసుకున్నామో ఇందాక, మసాలాలు ఇంకా ఆనియన్ అవన్నీ దీనిలో వేసేసుకొని లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని దీన్ని కొంచెం మగ్గనివ్వాలన్నమాట. మగ్గడం అంటే ఆయిల్ పైకి తేలాలి. అప్పుడు తర్వాత మళ్ళీ సాల్ట్ వేసుకున్నాం కదా, అది టెస్ట్ చేసుకొని బాగుందా లేదా అని. ఇంకా తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారము, ఒక పావు టీ స్పూన్ జీరా పొడి, ధనియా పొడి వేసేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇది బాగా ఉడకాలన్నమాట. ఆయిల్ పైకి తేలిన తర్వాత మాత్రమే కొంచెం కరివేపాకు, ఇంకా ఇందాక మనం పక్కన పెట్టేసుకున్నాం కదా మన వంకాయని, ఆ వంకాయ కూడా దీనిలో వేసేసుకుంటే ఇంకా అవి మగ్గుతాయి అన్నమాట. సెట్ ఇంకా కర్రీ జస్ట్ ఒక 5 మినిట్స్లో అయిపోయిద్ది. పక్కా ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ. అసలు చాలా కాంప్లికేటెడ్ అనుకుంటారు వంకాయ కర్రీని. ఇలా ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా వస్తుంది. ఓకేనా? ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కూడా చెప్పాలి. ఓకేనా? కమెంట్స్లో పక్కా ట్రై చేయండి. మా ఆయన అయితే ఇంప్రెస్ అయిపోయారు, చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.